ల్యాండ్ కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు కూడా. కానీ కొంతమందికి సరైన డబ్బులు లేక, లోన్‌లు కూడా రాక, ఆ ల్యాండ్‌లు కొనలేక సతమతం అయిపోతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఒక ఆఫర్ ఉంది అంటూ కూడా మనకు చెప్తున్నారు. 46acres.com సీఈఓ అండ్ ఎండీ ఆడపు సంతోష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. దీనికి ఒక మార్గం ఉంది అని ఆడియన్స్ అందరికీ కూడా ప్రజలందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. లోన్ల ప్రకారం కానీ ఇతరత్ర సమస్యలు ఉంటాయి. అది కూడా వరంగల్ లాంటి హైవే పక్కన ఉన్నటువంటి వెంచర్లకు మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% లోన్ ఇప్పించేటువంటి ఆఫర్ ఉందని కూడా అంటున్నారు. ఎలా సాధ్యం ఇది? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఈకో సిటీ అండి. ఇది మనకు వరంగల్ హైవేకి ఆనుకున్నటువంటి ఒక 20 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ, డిటిసిపి అప్రూవ్డ్, రెరా రిజిస్టర్డ్, ఫుల్లీ డెవలప్డ్, రెడీ టు కన్స్ట్రక్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే. సో ఈ ప్రాజెక్ట్లో మనకు ఈ 20 acres ప్రాజెక్ట్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, బీటీ రోడ్స్, మెయిన్ రోడ్ 60 feet రోడ్డు అండ్ మెయిన్ రోడ్ 40 feet రోడ్డు, ప్రతి ప్లాట్ 33 feet రోడ్డు, ఫుట్ పాత్స్, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రేపు మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని నెక్స్ట్ మనం ఇల్లు కట్టుకొని ఉండే విధంగా హైవేకి ఆనుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ డిటిసిపి అప్రూవ్డ్ కాబట్టి మనకు జనరల్గా లోన్స్ వస్తుంటాయి. ఓకే. సో అయితే మామూలుగా అయితే 70-80% లోన్ వస్తుంది. బట్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఉందన్నమాట. సో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సబ్ రిజిస్టర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో సబ్ రిజిస్టర్ వాల్యూ ఇంచుమించు అంతే ఉంటుంది కాబట్టి మనం ఇంచుమించు 100% వరకు ఫైనాన్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఒక మీ సిబిల్ స్కోర్ బాగుండి మీకు లోన్ వచ్చే ఆప్షన్ ఉంటే మీరు కొంచెం అగ్రిమెంట్ వాల్యూ పెంచుకొని మీకు మొత్తానికి లోన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం కొన్ని లిమిటెడ్ కేసెస్కి మనము 100% లోన్ కావాలనే వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. అంటే మొత్తం డౌన్ పేమెంట్ కూడా లేకుండా పూర్తి స్థాయి లోన్ ద్వారానే కొనుక్కునేటువంటి అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మందికి ఇల్లు కొనుక్కోవాలి లేదా ల్యాండ్ కొనుక్కోవాలంటారు, డబ్బులు చేతిలో ఉండవు, డబ్బులు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ ఈ డౌన్ పేమెంట్ 20-30% అంటే ఇంచుమించు ఒక 20 లక్షల ప్లాట్ కొనాలంటే అదొక 5 లక్షలు అవుతుంది. ఈ 5 లక్షల రూపాయలు జమ అయ్యే వరకు ఈ ప్లాట్ ఉండదు, ఉన్న ఈ రేట్ ఉండదు, ఆ చాయిస్ ఆఫ్ ప్రాపర్టీ దొరకదు. బట్ మనము ఆ మొత్తానికి మనం ఫైనాన్స్ ప్రొవైడ్ చేపించేసి దట్టు హోమ్ లోన్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. హోమ్ లోన్ అనేది టర్మ్ ఎక్కువ ఉంటుంది, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ఈఎంఐ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఒక చిట్టి కట్టుకున్నట్టు నెక్స్ట్ 15-20-25 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ వరంగల్ హైవేకే అనుకో నియర్ బైలో ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్లో ఇంకెలా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది? సో మెయిన్ థింగ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. సో ఇవాళ రేపు ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఈవెన్ సిటీలో 10 kilometers జర్నీ చేయాలంటే కూడా మోర్ దెన్ 1 hour పడుతుంది. ఈవెన్ ఇప్పుడు మేము చెప్తున్న ఆలేరు దగ్గర నుంచి కూడా మీకు వరంగల్ హైవే ఇప్పుడు ఒకప్పుడు డబుల్ రోడ్ ఉండేది, ఇప్పుడు 6 track రోడ్ అయింది. మ్యాక్స్ 1 hour లో మీరు సిటీలో ORR మీద ఎక్కడైనా దిగిపోవచ్చు. అంత ఈజీ ఫ్రీక్వెన్సీ అంటే రోడ్ డెవలప్ అయిపోయింది. లేదు బై ట్రైన్ వచ్చినా మీకు మ్యాక్స్ 1 hour లో మీరు వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్ మీరు హైటెక్ సిటీ వరకు వచ్చేయచ్చు. ఇది ఒక పాయింట్. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సైడ్ దగ్గర ఆలేరు దగ్గర మీకు తెలుసు ఇప్పుడు కొత్తగా RRR అనేది బాగా వినిపిస్తున్న పేరు. నార్త్ RRR కి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ చేసింది, త్వరలో శంకుస్థాపన జరగబోతుంది. అది మనకి ఇంచుమించు మన సైడ్ దగ్గర నుంచి పోతుంది కాబట్టి ఆ జంక్షన్ దగ్గర వాల్యూ పెరిగే అవకాశం ఉంది. మోర్ ఓవర్ వరంగల్ హైవే అనేది ఇండస్ట్రీ క్యాడర్, ఎందుకంటే ఒకప్పుడు వరంగల్కి వెళ్ళి ఆగిపోయేది, ఇప్పుడు అది ఢిల్లీ వరకు కనెక్ట్ అవుతుంది. NH 202 నుంచి NH 163 అయింది. సో ఇట్లా డెవలప్ అవ్వడం వల్ల ఆ రోడ్కు చాలా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీ క్యాడర్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అవుతుంది వరంగల్లో, మామూలు ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇది మున్సిపల్ పరిధిలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరు ఇప్పటి వరకు మాకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. జనరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కాబట్టి చాలా మంది రెవెన్యూ కానీ లేదా టీచర్స్ కానీ రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆలేరు జనగాం దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ తెలంగాణ జియోగ్రఫికల్ మ్యాప్లో సెంటర్ పాయింట్. ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఈజీగా ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే విధంగా బై ట్రైన్ కానీ బై రోడ్ కానీ వెళ్ళొచ్చే 360 degrees వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్కి, ఇటు వరంగల్కి, ఇటు సిద్దిపేటకి, సూర్యాపేటకి 4 మేజర్ టౌన్స్కి తెలంగాణకి నడిబోర్డు అని చెప్పొచ్చు ఈ ఆలేరు జనగాం అనేది. కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ మన దగ్గర ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కి 1 hour జర్నీలో నాకంటే ఒక ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా వరంగల్ సైడు, భూపాలపల్లి సైడు ఉండే, ఖమ్మం సైడ్ ఉండే వాళ్ళందరూ ఈ ఏరియాలో ఒక చిన్న ల్యాండ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్రకారమైన కూడా తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కమ్ ఫామ్ హౌస్. ఇప్పుడు ట్రెండ్ మారిందండి, పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా ఒక చిన్న ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని వీ కెన్ యూజ్ ఇట్ లైక్ ఏ ఫామ్ హౌస్. అండ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే
మీరు ఆ చిన్న ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి మీరు ఆన్లైన్లో పెడితే రెంటల్ పర్పస్ కూడా యూజ్ అయిపోతుంది. ఇవాళ రేపు చాలా మంది చిన్న చిన్న బర్త్డేస్ సెలబ్రేషన్స్ గెట్ టుగెదర్స్ అన్ని జనరల్గా ఫంక్షన్ హాల్స్లో కాకుండా బార్ రెస్టారెంట్లో కాకుండా రిసార్ట్స్ కానీ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్కి వెళ్తున్నారు. సో ఈ 20 acres బ్యూటిఫుల్ మామిడి తోటతో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పెద్ద కమ్యూనిటీలో మీరు ఒక చిన్న ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని రెంట్కి ఇస్తే రోడ్డుకి ఆనుకొని ఉంది కాబట్టి చాలా పబ్లిక్ వస్తారు. రోజుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు మీ వెంచర్లో కొనుగోలు చేయాలంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటువంటి రేట్స్ ఉన్నాయా, లేకుంటే కొంతమంది కొనగలుగుతారు అనేటువంటి ఏమన్నా ఉందా? ఎందుకంటే అందరికీ కొనాలని కోరుకుంటుంది ల్యాండ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ ఈకో సిటీ అనే ప్రాజెక్ట్ మాత్రం కొంచెం హై బడ్జెట్ ప్లాట్, ఎందుకంటే ఇది హైవేకి ఆనుకొని ఉంది అండ్ ఆలేరు మున్సిపల్ టౌన్లో ఉంది, మున్సిపల్ లిమిట్లో ఉంది అండ్ రైల్వే స్టేషన్కి అండ్ బస్ స్టాండ్కి జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంది అండ్ కొత్త వరంగల్ హైవేకి అండ్ పాత వరంగల్ హైవేకి ఆనుకొని ఉంది కాబట్టి ఇది మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు 20,000 గజం తక్కువ లేదు. గజం భూమి కేవలం 16,000కే ఇస్తున్నాం. ఓకే. సో మీకు 200 గజాల భూమి కొనాలంటే ఇంచుమించు 32 lakhs అవుతుంది. దాంట్లో మీరు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే మరొక ఇంచుమించు 50 లక్షల నుంచి 60 లక్షల బడ్జెట్లో 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా 3 BHK డబుల్ బెడ్రూమ్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ కానీ మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులోకి ఎప్పుడు వస్తుందంటే 100% లోన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి లేకుండానే తీసుకోవచ్చు. నెల ఈఎంఐలో 15-20 సంవత్సరాలు 25-30 సంవత్సరాలు టర్మ్ పెట్టుకొని కూడా ఆ ల్యాండ్ మనం చేసుకోవచ్చు.